రాత్రిపూట్లే మీ యొక్క లైఫ్ స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. మార్నింగ్ అంతా భిక్షాటన చేస్తారు. కృష్ణానగర్ చూస్తే మెట్రో స్టేషన్స్ దగ్గర 2, 3 అరౌండ్ 4 కూడా ట్రాన్స్జెండర్సే ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే బైక్స్లో వెళ్తుంటారు, ఆటోస్లో వెళ్తుంటారు. కానీ చాలా వరకు ఆడి కార్స్లో, కియా కార్స్లో కూడా ట్రాన్స్జెండర్స్ వెళ్ళడం నేను చూసా యాక్చువల్లీ. సో ఏంటి అసలు దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తా? బడాబాబులు కూడా ట్రాన్స్జెండర్స్ అంటే ఇష్టపడతారా? చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్స్ దగ్గరికి వచ్చి కోరికలు నెరవేర్చుకొని వెళ్ళిపోయే వాళ్ళే ఉన్నారు. బయటికి మాత్రం ఎవరికీ తెలియదు. అవును, మేము కొంతమంది సెక్స్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు. అందరూ అంటారు అక్కడ ఏంది మధ్యరాత్రి పూట అక్కడ మీరంతా కూడా అంతంత మేకప్ వేసుకొని ఉంటారు అంతంత అని చెప్పేసి. ఒక మొగాడికి నచ్చే విధంగా మేము రెడీ అయ్యి వెళ్తాం. అంతంత మేకప్ మేము ఏమి వేసుకుని కావాలి, వాడికి కావాల్సింది 10 రూపాయలు లిఫ్ట్కి పెట్టుకుంటే వాడికి నచ్చుతుంది, ముఖంపై రంగు వేసుకుంటే వాడికి నచ్చుతుంది. మా దగ్గరికి వచ్చేవాడు పెద్ద పెద్ద వాళ్ళు విఐపీలు చాలామంది వస్తారు. మేము గంటకి ఇంత అని తీసుకుంటాం వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఇష్టం, వాళ్ళకు మాతో ఎంజాయ్ చేయడం ఇష్టం వాళ్ళ దగ్గర మేము సపోజ్గా మేము వాళ్ళు ఇంత ఇస్తా అంతే. ఎందుకంటే పెద్దవాళ్ళు మాకు కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తారు, వాళ్ళు మాతో మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు, వాళ్ళు నచ్చితే మళ్ళీ పిలిపిస్తారు. వాళ్ళు ఉన్నారు, కంపల్సరీ వాళ్ళు మా దగ్గరకు వస్తారు, వెళ్తారు వాళ్ళు. అంటే ఒక క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ స్నేహ, ఇలా వర్క్స్ చేయడం వల్ల అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు కదా. సో మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ 4 గోడల మధ్య. కానీ మీకు ఆరోగ్య సమస్యలు రావా, హెల్త్ ఇష్యూస్ రావా? ఒక్కొక్కరు ఒక టైప్ ఉంటారు, వాళ్ళ హెల్త్ సరిగా ఉండదు. సో దాని నుంచి కూడా మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కదా. సో ఏం చెప్తావు మేడం? అంటే ఒక్కొక్క ట్రాన్స్జెండర్ ఎందుకు ఇలాంటి వృత్తి ఎన్నుకుంటుందంటే పొట్టకుట్టి కోసమే మేడం. ఎలాంటి అది లేక, ఆధారం లేక సెక్స్ వర్క్ చేస్తారు. ఇష్టంతో ఎవరు చేయరు. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఇంతకింత ఇస్తారని చెప్పేసి అన్నాను కదా మేడం. అంటే మేము వెళ్ళినప్పుడు ఇప్పుడు మీ ఆడిట్ కార్లో వెళ్తారు, మీరు పెద్ద పెద్ద కార్లలో వెళ్తారని చెప్పేసి అన్నారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తనకు నచ్చినట్టు చేస్తేనే మాకు డబ్బులు ఇస్తారు. అక్కడ మా ఆరోగ్యం ఎలా ఉంది, మేము ఎలా ఉన్నామని చూడం అక్కడ. కానీ మా ఆరోగ్య పరిస్థితుల గురించి మేము ఎందుకంటే మా పొట్టకుట్టి కోసం ఆ వృత్తి ఎన్నుకుంటాం మేము. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, అందరికీ అన్ని రకాల ఉద్యోగాలు ఎక్కడికి దొరికాయి కదా మేడం. కొంతమందికి ఒక్కొక్క సెక్టార్లు దొరుకుతుంది జాబ్, కొంతమందికి సిగ్నల్స్ దగ్గర, కొంతమంది అక్కడ, కొంతమంది ఇక్కడ, అందరూ ఉంటారు. కానీ ఈ సెక్స్ వర్క్ చేసేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు మీ ఇంత అంత అని చెప్పేసి అమౌంట్ మాట్లాడతారు. ఫస్ట్ గంటకి ఇంత, లేకపోతే అంత, దీనికి ఇంత, దానికి ఇంత అని చెప్పేసి అంటారు. వెళ్తాం వాళ్ళతో. వెళ్ళినప్పుడు మంచి వాళ్ళు అయితేనేమో మాతో ప్రేమగా ఉండి మాకు నచ్చిన అమౌంట్ ఇచ్చి మాతో పంపిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే చిత్రహింసలు పెడతారు. వాళ్ళు నచ్చినట్టు చేయకపోతే కొట్టడము, తిట్టడము అలాంటివి చేస్తారు. అలాంటివి ఇబ్బందులు పడ్డవాళ్ళు హాస్పిటల్కి చూయించుకోవడము, వీటికి అవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. మాకు తెలుసు ఇది చేయడం వల్ల మా ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పేసి మాకు తెలుసు. కానీ ఏం చేయాలి నెక్స్ట్? మరి ఈరోజు ఆ పూట గడవాలి అంటే ఏం చేయాలి? తప్పదు కదా. ఏదైతే పనిచేసి సంపాదించామో ఆ డబ్బులతోనే మా ఆరోగ్యం చూంచుకుంటాం. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మేడం, ఒక ట్రాన్స్జెండర్ నైట్ పూట సెక్స్ వర్క్ వెళ్ళి ఇంటికి వచ్చేదాకా నమ్మకం ఉండదు. తను సేఫ్గా ఇంటికి వస్తుందా లేదా అనేది కూడా. ప్రతి ఒక్కరమేమో మేము ఫస్ట్ మీరు అన్నట్టుగా ఒకటి బుక్ చేసుకొని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఒక్కడు ఉంటాడా, 2 ఉంటాడా, 3 మాకు తెలియదు. వాడు ఇస్తా అన్న డబ్బు మాత్రం మాకు గుర్తుంటుంది. ఎందుకంటే ఈరోజు నా పూటకు దొరికింది, ఇక్కడికి వెళ్ళి రావాలి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లో 2, 3 చెయ్యకపోతే చిత్రహింసలు, కొట్టడము, నరక యాతన చూపిస్తారు వాళ్ళు. ఇవన్నీ ఎవరికి తెలీదు. అంటారు మీరు అలా ఇలా అందిదని చెప్పేసి. మేము ఏమని చేస్తాం చెప్పండి? కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, అంటే అందరూ అలా ఉంటారని చెప్పేసాను. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. మెంటలీగా వాళ్ళు మా మీద పెట్టే ఇబ్బందులు అప్పుడు మేము చెప్పుకోలేము మేడం. అవన్నీ కూడా అంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు అయితే వస్తాయి కదా. తప్పకుండా వస్తాయి మేడం. ఇలాంటి ఇబ్బందులు చాలా వస్తాయి. ఇంకా వాడికి వెళ్ళినప్పుడు వాడు నచ్చినట్టు చేయకపోతే కొడతాడు, వాడు తిడతాడు, తంతాడు, వాడు అక్కడ చెయ్యాలి, తప్పదు. నెక్స్ట్ మా ఆరోగ్యం ఏంటి? నెక్స్ట్ హాస్పిటల్కే వెళ్ళాలి మళ్ళీ మేము. తప్పకుండా వెళ్ళాలి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకుంటాం, వేరే హాస్పిటల్కి చూపించుకుంటాం.
ఆ ఆరోగ్య సమస్యలు మాకు చాలా వస్తూ ఉంటాయి మేడం. అవి దాంట్లో కూడా మాకు ఇబ్బందులలో కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళినా ఏదివైనా వేలలో ఖర్చు, ప్రతిదీ కూడా డబ్బుతో కూడుకున్న వ్యవస్థ. సెక్స్ వర్క్లో మేడం మీరు అన్నట్టుగా కొంతమంది ప్రేమతో మంచిగా ఉండి మాతో వాళ్ళకి కావాల్సిన కోరిక నెరవేర్చుకొని తీసుకొని పంపించేస్తారు. కొంతమంది ఇలా కొట్టడము, తిట్టడము, ఇబ్బంది పెట్టడం, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సెక్స్ వర్క్ వెళ్తాం, మేము రోడ్డు మీద నిలబడతాం, నచ్చినవాడు బండి ఆపుతాడు, మాట్లాడతాడు, నచ్చినవాడు బండి స్పీడ్గా వెళ్ళిపోతాడు. వాడు అక్కడ గుద్దిపోతే తల పగిలినా, చేతులు విరిగినా, ఏమైనా సరే ఎవరు రారు అక్కడికి. మళ్ళీ మాకు మేమే ఏమైనా అతిగా పెద్ద ప్రాబ్లం వస్తే మా కమ్యూనిటీ మెంబర్స్ అందరం కలిసి మంచిని వేసుకుని తనకి హాస్పిటల్ చూపించడం అలాంటివి కూడా జరిగాయి. ఇందాక మీరు అందరు గుంపులు అక్కడ కనిపిస్తారని చెప్పేసి అని, అక్కడ వెళ్ళినప్పుడు వాడికి నచ్చినట్టు వాడికి కనబడాలి. వాళ్ళకి అక్కడ నుంచి ఒక బండి వస్తుంది అంటే వాడు మా కోసం వస్తాడా రాడా అనేది. వాడు స్పీడ్గా వెళ్తే వాడు కోపంతో గుద్దుకొని పోయినా వాడు మళ్ళీ ఆగుతాడు అక్కడ. ఏమైనా కేసు బుక్ చేస్తారు అక్కడ, నువ్వు ఆ టైంలో అక్కడ ఎందుకున్నావు అంటాడు. ఇలాంటివి కూడా ఎదురైనాయి. చాలా బాధలు మేడం ఇవన్నీ చెప్పుకుంటే. మేడం ఒకటా రెండా అని కాదు, కొన్ని రకాలుగా ఉన్నాయి ఇబ్బందులు ట్రాన్స్జెండర్స్ వ్యవస్థకి నిజంగా. ఇప్పుడిప్పుడు కొంత మార్పు వస్తుంది. అంటే సెక్స్ వర్క్ అనేది తగ్గించడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం. మీరు అన్నట్టు నిజంగా మీరు చాలా మంచి వాల్యుబుల్ ప్రశ్న అడిగారు మేడం. నేను ఆరోగ్య సమస్యలు వస్తాయని నిజంగా మాకు ఆ అడుగు వేసేటప్పుడే భయం అవుతుంది మేడం. రేపటి రోజు ఏంటి అనేది, ప్రాణాన్ని పెట్టేసి ఆ పని చేసుకొని రావాలి, అంత నరకం ఉంటుంది. అందులో కూడా ఆరోగ్యానికి సంబంధించిన దానికి కూడా మేము వెళ్ళి హాస్పిటల్ చూపించుకోవడమా, దానికి తగ్గట్టుగా చూసుకోవడమా, డబ్బుతో కూడుకున్నవి మేడం అవన్నీ కూడా చేసి వస్తాం.